ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. క్రీస్తునందు ప్రియ శ్రోతలారా, ఈ రోజున మన పాఠం నహూము గ్రంథం 3వ అధ్యాయం 11 నుండి 19వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. నీనెవేను ఉద్దేశించి దేవుడు అంటున్నాడు, నీవును మత్తురాలవై దాక్కుంటావు. శత్రువు రావటం చూచి ఆశ్రయదుర్గము వెదకుతావు. అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లుగల అంజూరపు చెట్ల వలె ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడతాయి. నీ జనులు స్త్రీల వంటి వారయ్యారు. నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గౌనుల అడ్డుకర్రలు తీయబడి ఉన్నాయి. అగ్ని నీ అడ్డుగడలను కాలుస్తున్నది. ముట్టడి వేసే కాలానికి నీళ్లు చేదుకో. నీ కోటలను బలపరుచుకో. జిగటమంటిలోనికి దిగి ఇటుకల బురదను తొక్కు. ఆవములను సిద్ధపరుచుకో. అక్కడే అగ్ని నిన్ను కాల్చివేస్తుంది. ఖడ్గము నిన్ను నాశనము చేస్తుంది. గొంగళి పురుగు తినివేసే రీతిగా అది నిన్ను తినివేస్తుంది. నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగా ఉండు. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా ఉన్నను. గొంగళి పురుగు వచ్చి అంతా నాకివేసి ఎగిరిపోయింది. నీవు ఏర్పరచిన శూరులు మిడతలంత విస్తారముగా ఉన్నారు. నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగుల వలె ఉన్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోతాయి. అవి ఎక్కడ వాలినది ఎవరికీ తెలియదు. అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయారు. నీ ప్రధానులు పండుకున్నారు. నీ జనులు పర్వతముల మీద చెదరిపోయారు. వారిని సమకూర్చేవాడు ఒక్కడూ లేడు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. నీ గాయానికి చికిత్స ఎవ్వరూ చేయజాలరు. జనులందరూ ఎడతెగక నీ చేత హింసనొందారు. నిన్ను గూర్చిన వార్త వినేవారందరూ నీ విషయమై చప్పట్లు కొడతారు. ప్రియశ్రోతలు, ఈ పాఠంతో నహూము గ్రంథం ముగిసింది. ఈ చివరి పాఠంలో నినెవేను గురించిన మరికొన్ని ప్రవచనాలు మనము విన్నాము. ఓ నినెవే నగరమా, నీవు తాగుబోతువైపోయావు. మద్యపానం నీ ప్రాణానికి ముప్పు. శత్రువు వచ్చి మీద పడినప్పుడు ఎక్కడ దాక్కోవాలా అని చూస్తావు. నీవు నిరాశ్రయురాలివైపోతావు. త్రాగి ధైర్యం పుంజుకుందామనుకున్నావా? అదెన్నటికీ జరగదు. నీ స్థావరాలన్నీ అంజూరపు చెట్లలాగా అయిపోతాయి. కొత్తగా కాయలు కాసిన చెట్లు ఆ అంజూరపు చెట్లను విదిలిస్తే పండ్లు జలజలా రాలుతాయి. తినేవాడి నోట్లో పడతాయి. నీనెవే, నీ స్థావరాలు అలాగే ఉన్నాయి. కదిలిస్తే రాలి పడతారు. శత్రువు నోరు తెరుచుకొని ఉన్నాడు. శత్రువులు చొచ్చుక రావడం వారికెంతో సులభం. సునాయాసంగా వారు వచ్చి నిన్ను ఆక్రమించుకుంటారు. నీనెవే పట్టణమా, నీ జనాభాలో స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. నీ ముఖద్వారాలు శత్రువుకు బార్లాగా తెరుచుకుంటాయి. నీ అడ్డుగడియలు అగ్నిలో దహించుకుపోతాయి. పురుషులలో పిరికి కండ ఉంది. వారు స్త్రీలలాగా అబలలైపోయారు. స్త్రీలే పురుషుల కంటే ధైర్య సాహసాలలో మిన్నగా ఉన్నారు. వారికే ఉన్నతమైన పదవులు ఎన్నో అప్పగించబడ్డాయి. స్త్రీ గృహ నిర్మాత. గృహసీమలో ఆమెకు ఎన్నెన్నో బాధ్యతలున్నాయి. తప్పనిసరి అయితేనే కాని కుటుంబానికి బయట ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి రాకూడదు. స్త్రీ తన సంతానం భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దగలదు. అష్షూరు, శత్రువును నిరోధించడానికి కట్టుదిట్టములు చేసుకుంటున్నావా? ఎంత చేసినా నీకు అపజయం తప్పదు. ఇటుకలు తయారు చేసుకుంటావో
లేక మసిలిపోయే నీరు కోటబురుజులపై నిల్వ ఉంచుకుని శత్రువులపై పోస్తావో, ఏం చేస్తావో చేసుకో. నీవెంత చేసినా నీకు జయం కలగడం కల్లా. వాణిజ్య వ్యాపారాలలో ఎంతో సంపద గడించావు, జాతీయ సంపదను ఎంతో హెచ్చించుకున్నావు. అదంతా ఇప్పుడు శత్రువు వచ్చి కొల్లగొట్టుకుపోతాడు, జాగ్రత్త. నీ సేనాపతులు మిడతలు, గొంగళి పురుగులు అవన్నీ శత్రువుకు భయపడి పారిపోతాయి. అష్షూరు నాయకులందరూ పారిపోయారు. జాతికి వెన్నెముకల్లాగా ఉండాల్సిన వారు ఉదాసీనంగా ఉండిపోయారు. కొందరైతే పారిపోయారు. జాతీయ నాయకులు జాతికి మేలు చేయరు, మిమ్ములను శత్రువులకు పట్టిస్తారు. అష్షూరు జాతీయ నాయకత్వానికి సంక్షోభం ప్రాప్తించింది. చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు పుట్టుకొస్తాయని సామెత. అష్షూరు, నీ గాయాలకు చికిత్స లేదు, నీ రోగానికి స్వస్థత లేదు. నీ స్థితి చూచి సంతోషంతో చప్పట్లు కొడతారు. నిన్ను చూచి నీ దయనీయ స్థితికి ఎంతో సంతోషిస్తారు. అష్షూరు, నీవు చేసిన పాపాలకు అంతూ పొంతూ లేదు. నీ జీవిత విధానమే గొప్ప పాపం. దేవునికి ఎదురు తిరిగిన జాతి అయినా, రాజ్యమైనా, వ్యక్తులైనా దేవుని చేతిలో శిక్ష అనుభవించి తీరాల్సిందే, తప్పదు. నీనెవేను నాశనం చేయక తప్పలేదు. ఆయన ప్రేమగల దేవుడు. ఆ దేశమందలి చెత్తా చెదారాన్ని పోగుచేసి దానిని దగ్ధం చేస్తాడు. దేవుడి చేసిన తీర్పు న్యాయసమ్మతమైనదే. దేవుడు పాపాన్ని ఎట్టి పరిస్థితులలోనూ శిక్షించకుండా విడిచిపెట్టడు. లోకంలోని రాజ్యాలన్నిటికీ నహూము సందేశం వర్తిస్తుంది. నాయకత్వము, రాజ్యాధికారము ఎలా ఉండాలో, నైతిక విలువలు పాటించని రాజ్యాలకు ఎలాంటి గతి పడుతుందో అష్షూరే అందరికీ ఒక వస్తుపాఠం. దేవుడు ఈ ఘడియ వరకు సింహాసనాసీనుడు. అష్షూరుపైకి, అష్షూరు రాజధానీ నగరమైన నీనెవే పైకి వచ్చిన తీర్పు దేవుని నీతి న్యాయాలకు అద్దం పడుతుంది. ప్రియ శ్రోతలు, వింటున్నారా? నహూము నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు. అయ్యో, మీరింకా సిద్ధపడనే లేదా? శత్రువు వచ్చి మీ మీద పడబోతున్నాడు. మీ నీటి సరఫరా చూసుకోండి. ఇటుకలున్నాయా? సిద్ధం చేసుకున్నారా? ఇటుకల బట్టీలు, ఆవములు సరిచూచుకోండి. కోటగోడలు పడిపోతుంటే తిరిగి కట్టడానికి, గోడలకు మరమ్మతు చేయడానికి ఇటుకలు కావాలి గదా. అయ్యో నీనెవే, నీకెలాంటి గతి పడుతుందో చూడు. శత్రువుల ఆశ్విక దళం నీ లోపలికి వస్తారు. నీకున్నదంతా దోచుకపోతారు. ఒక్క వస్తువును కూడా విడిచిపెట్టరు. నీవు ఇతర రాజ్యాలకు ఏమి చేశావో అదే నీకు జరగబోతోంది. చేసుకున్న వారికి చేసుకున్నంత. అష్షూరు, నీ సైన్యం శూన్యమైపోతుంది. నీ శూరులు మిడతలు, నీ సైనికులు గొంగళి పురుగులు. త్రుటిలో మాయమైపోతారు. సూర్యోదయం కాగానే ఈ పురుగులన్నీ పరారీ అయినట్లే నీకు జరుగుతుంది. కీర్తనలు 76, 5, 6 వచనాలు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు. వారు నిద్రనొంది ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలం హరించింది. యాకోబుదేవా, నీ గద్దింపునకు రథసారథులకు, గుర్రములకు గాఢ నిద్ర కలిగింది. అష్షూరు రాజా, నీ యోధులు, కాపరులు, అతిరథులు, మహారథులు పెద్ద నిద్ర వచ్చి పండుకున్నారు. అనగా వారందరూ నశించారు, హతమైపోయారు. నీకింకా మిగిలేది ఏదీ ఉండదు. నీ సైనికులు పర్వతాల మీద చెల్లాచెదరైపోయారు. మొదటి రాజులు 22వ అధ్యాయం 17వ వచనం. మీకాయా ప్రవక్త ఆహాబుతో అన్నాడు, ఇశ్రాయేలీయులందరూ కాపరిలేని గొర్రెల వలెనే కొండల మీద చెదరి ఉండడము నేను చూచాను. వారికి యజమానుడు లేడు. ఎవరి ఇంటికి వారు వెళ్లవలసిందని యెహోవా సెలవిచ్చాడు. అష్షూరు పతనానంతరం ఎవరూ అష్షూరుకు సానుభూతి చూపిన వారు లేరు. అష్షూరు జాతి చరిత్ర చివరికి విషాదాంతమైపోయింది. అష్షూరు తిన్న చావు దెబ్బతో దాని చరిత్రకు అది ముగింపు. అష్షూరు గాయం మానదు. దాని అంతం అంతటితో సమాప్తం. దాన్ని తిరిగి లేవనెత్తే నాథుడు లేడు.
పరలోకాన్ని ఎదిరించి ఇహలోకంలో ఎంత గొప్ప రాజ్యమైనా నిలువలేదు. దేవుడు కూలదోసిన దానిని ఎవరూ లేవనెత్తలేరు. దుష్టులను, దౌర్జన్యపరులను శిక్షించే దేవుడు నీతి న్యాయములు గలవాడు. ఆయన తీర్పులు నిష్పాక్షికమైనవి. వ్యక్తులు గాని జాతులు గాని దేవుని న్యాయ తీర్పుకు తలవొగ్గవలసిందే. దేవునికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైనా వర్ధిల్లదు. నీనెవే తన ఆయుధ బలంతో ఎంత మిడిసిపడినా దేవుని మహాశక్తిని ఎదిరించి నిలువలేదు. ఒక్క త్రుటిలో అంతరించిపోతుంది. దేవుని ఖడ్గం, దేవుని అగ్ని వచ్చి మీద పడినప్పుడు ఇంకెక్కడి నినవే, ఎక్కడి అష్షూరు. 15వ వచనం, అగ్ని నిన్ను కాల్చివేస్తుంది, ఖడ్గము నిన్ను నాశనం చేస్తుంది. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన దేవుణ్ణి మహిమపరుస్తుంది. దేవుని శక్తి, దేవుని పరిశుద్ధత తుట్టతుదకు జయిస్తాయి. మానవుల తిరుగుబాటు, మానవ ప్రయత్నాలు విఫలమైపోతాయి. కీర్తనలు 2:6 వచనం, దేవుని పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద రారాజు యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నాడు. సమస్త రాజ్యాలు ఒకానొక రోజున ఆయనకు పాదాక్రాంతం కావలసిందే. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, దుష్టులు తమ క్రియల ఫలము అనుభవిస్తారు, నీతిమంతులకు మేలే కలుగుతుందని చెప్పండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం, ప్రభువు అన్నాడు, నేను భూమి మీది నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ ఆకర్షించుకుంటాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో దేవుని విజయ రహస్యం తేటతెల్లం చేయబడింది. ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము అయింది. ఆయన యుగయుగముల వరకు ఏలుతాడు. దేవుని సంకల్పము విమోచనాత్మకమైనది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఇదే మాట అంటోంది. యేసు మహావిజేత. సిలువ వేయబడిన యేసే ఈ రోజున దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మానవుని విఫల ప్రయత్నాలు దేవుని నిత్య సంకల్పంలో ఎటో కొట్టుకపోతాయి. దేవుని ప్రజలకు కలిగే హింసలు, దేవుని బిడ్డల శ్రమలు, ప్రజల అవిశ్వాసము, విగ్రహారాధన, లౌకిక మనస్తత్వం మొదలైన ఆటంకాలన్నీ దేవుని రాజ్యంలో పూర్తిగా తొలగిపోతాయి. రాజ్యాల చరిత్ర అంతా దేవుని సంకల్పంలో భాగమే అని మనం చదవగలగాలి. చిట్టచివరికి మహాసింహాసనాసీనుడైన యేసుక్రీస్తు కనపడతాడు. లోకములో రాజ్యాల పోకడను దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. భూరాజులు దేవునికి విరోధముగా ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఆయన ఉగ్రుడై వారితో మాట్లాడతాడు. యేసుక్రీస్తు విశ్వాసుల హృదయాలలో రాజుగా పట్టాభిషిక్తుడు. ఆయనకే దిగ్విజయం. సిలువ వేయబడిన యేసే రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రాబోతున్నాడు. యేసు సజీవుడు. ఆయన సమాధిలో లేడు. ఆయన మృత్యుంజయుడు. ఎంతగా ముట్టడి వేసినా, నీళ్లు చేదినా, కోటలను బలపరచినా, జిగటమంటిలోకి దిగి ఇటుకల బురద తొక్కినా, ఎన్ని చేసినా అష్షూరు నీకు అపజయం తప్పదు. అగ్ని, ఖడ్గం మిమ్మల్ని హతమారుస్తాయి అంటూ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. సర్వశక్తుడైన దేవుడే సింహాసనాసీనుడు. భౌతికమైన సాధన సంపత్తు ఎంత ఉన్నా అది తాత్కాలికమే. త్రుటిలో అంతా నశించిపోయేదే. అష్షూరు రాజ్యం వ్యాపారంలో, వాణిజ్యంలో పేరెన్నికగన్నది. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా ఉన్నారు. ఈజిప్టును జయించిన అష్షూరు అన్ని రకాల సముద్ర వ్యాపార వ్యవహారాలలో బాగా ఆరితేరింది. అత్తరు, సాంబ్రాణి, బోళం మొదలైన వాటితో ప్రపంచవ్యాప్తంగా అష్షూరు గొప్ప వ్యాపారం నిర్వహించింది. రంగు దుస్తుల రవాణా ముమ్మురంగా జరిగించింది. అష్షూరు సైన్యం కూడా ఎంతో బలమైంది. మిడుతలంత విస్తారంగా ఏర్పరచబడిన శూరులున్నారు.
17వ వచనం. యెషయా 10వ అధ్యాయం 8వ వచనంలో సన్హెరీబు తనను గురించి అతిశయంగా చెప్పుకున్నాడు. నా అధిపతులందరూ మహారాజులు కారా? అష్షూరు సైనికులు మిడతల్లాగా, గొంగళి పురుగుల్లాగా ఉన్నారు. వారి కాపరులు, ప్రధానులు ఎందరో ఉన్నారు. వీరిని చూచుకొని అష్షూరు ఎంతో అతిశయించింది, దేవుణ్ణే ధిక్కరించింది. వారి అభివృద్ధి, వైభవం అంతా దేవుడు చెయ్యి చేసుకోవడంతో పూర్తిగా అంతరించిపోయాయి. వీరి వ్యాపారమంతా తుడిచిపెట్టుకుపోయింది. మహామహానాయకులంతా మట్టిగొట్టుకుపోతారు. అష్షూరు రాజ్యవైభవం క్షణికం, తాత్కాలికం. అంతా ఆవిరిలాగా మాయమైపోయింది. దేవుడంటున్నాడు, నీ జనులు పర్వతముల మీద చెదరిపోయారు. వారిని సమకూర్చేవాడు ఒక్కడూ లేడు. చివరికి మిగిలిందేమిటి? గుప్పెడు మన్ను, బూడిద. కీర్తన 146, 3-6 వచనం వరకు. రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకండి. వారి ప్రాణం వెడలిపోతుంది. వారు మంటిపాలవుతారు. వారి సంకల్పములు నాడే నశిస్తాయి. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడే ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. శ్రోతలు వింటున్నారా? ఈ పాఠం ముగింపులో అష్షూరుకు హెచ్చరిక. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. నీ గాయమునకు చికిత్స ఎవ్వడూ చెయ్యజాలడు. దేవుడంటున్నాడు, నీ పరిస్థితి నా చెయ్యి దాటిపోయింది. నీ అంతం సమీపమైంది. నీకు స్వస్థత అసాధ్యం. నీకు నాశనం తప్పదు. ఇదే నా తుది పలుకు అంటున్నాడు దేవుడు. యెషయా ప్రవచన భాష కూడా అచ్చం ఇలాగే ఉంది. నిత్యము తిరుగుబాటు చేస్తూ మీరెందుకింకా దెబ్బలు తింటారు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమైంది. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అష్షూరు ఈ స్థితికి క్రమేణా దిగజారుతూ వచ్చింది. ఇది అకస్మాత్తుగా సంభవించింది కాదు. దేవుని సహాయాన్ని కాదని ధిక్కరించినందుకు ఇది దేవుడు తీసుకున్న చిట్టచివరి చర్య. దేవుని హెచ్చరికలను పెడచెవిని పెట్టినందుకు ఇది ఫలితం. ఇది అష్షూరు యొక్క స్వయంకృతాపరాధం. నీనెవెలో వచ్చిన ఉజ్జీవం రాను రాను నీరసించి నిర్జీవమైపోయినందుకు దేవుని ఉగ్రత వారి మీదికి ఈ విధంగా కృమ్మరించబడింది. పాపి తనను తానే నాశనం చేసుకుంటాడు. ఎవరూ ఆ పని చెయ్యనక్కర్లేదు. దేవునికి స్తోత్రం. అష్షూరు, జనులందరూ ఎడతెగక నీ చేత హింసనొందారు. నిన్ను గూర్చిన వార్త వినేవారందరూ నీ విషయమై చప్పట్లు కొడతారు. దేవుని ప్రతీకార చర్యకుగాను ఉత్సాహధ్వని చేస్తూ దేవుని ప్రజలు చప్పట్లు కొడతారు. నిరంకుశుడు దేవుని అంకుశానికి గురై పడిపోయాడు. నియంత, నా అంత ఎవ్వరూ లేరని విర్రవీగి దేవుని చేతిలో ఘోర శిక్షకు గురై కుప్పకూలిపోయాడు. చరిత్రకు దేవుడు యేసుక్రీస్తు. చరిత్రలో జరిగిందంతా ఆయన జరగనిచ్చిందే. అష్షూరు వారి చేత హింసింపబడిన వారికి అష్షూరు పతనం ఎంతో ఆదరణ కలిగించింది. దేవుని నీతి గెలిచింది అంటే సైతాను అవినీతి ఓడిపోయిందని అర్థం. సత్యమేవ జయతే అంటే సత్యమే జయిస్తుంది, అనృతం కాదు. పాఠమింతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.